ముఖ్య కారణం ఏమిటంటే పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే నిన్న జూబ్లీ ఏసీపీ ఆఫీస్ నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది మధ్యాహ్నం 2 గంటలకు అట్లా. సార్ మీరు అర్జెంటుగా రండి మా దగ్గరికి అంటే నా మీద ఏమన్నా అలిగేషన్స్ ఉన్నాయని అడిగింది. నేను అలిగేషన్ కాదు సార్, ఈ ఫోన్లో చెప్పలేము, మీరైతే రావాల్సిందే ఖచ్చితంగా, మాకు టైం లేదు, మాకు ఒక టీం ఉంది అంటే నేను ఆన్ ది వేలో ఉన్నాండి హైదరాబాదు వస్తున్నా అని చెప్పి వెళ్ళడం జరిగింది. అకస్మాత్తుగా వెళ్తే అక్కడ గిరి గారు అని చెప్పేసి ఏసీపీ, రమేష్ గారు అని సిఐ, రాఘవేందర్ రెడ్డి అని చెప్పి ఒక ఎస్ఐ టీము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీం అది. వాళ్ళు మనని చూడడం జరిగింది, ఒక రికార్డ్ చూపించడం జరిగింది. నా ఫోన్కి సంబంధించి 9618567566 అనే ఫోన్కి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు గల ఒక రికార్డు నాకు చూపించడం జరిగింది. వాళ్ళు ఆ 15 రోజులు కంటిన్యూగా మీ ఫోన్ ట్యాపింగ్ అయిందండి. మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా అనుమానం ఉండేనా, ఈ ట్యాపింగ్ అయినట్టుగా మీకు ఏమైనా సంఘటనలు జరిగినాయా అని అడగడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర సమాచారం తీసుకున్న తర్వాత ఏ డేట్లలో అయితే నా మీద బాగా ఫోకస్ ఉంది అని వాళ్ళు చెప్పిరో ఆ డేట్లలో నా మీద కొన్ని కేసులు కావడం జరిగింది అసెంబ్లీ ఎన్నికలలో. ఏమంటే ఏదో మా కార్యకర్తల ఇళ్ళ మీద రైడింగ్ చేసి, మా ఇళ్ళ మీద రైడింగ్ చేసి, మా ఫ్యాక్టరీల మీద రైడింగ్ చేసి, అప్పుడు ఏంటంటే ఒక ప్రచారం కూడా ఉండిండే, కృష్ణ నా అయ్యి ఇస్తాడంట అంటే ఒకసారి ఫ్యాక్టరీ మీదకి వచ్చి ఏవైనా నువ్వు పట్టకోసం దాపెట్టినామంటే 7 ని చూపి అని చెప్పి ఒక రోజు రావడం, 12వ తారీఖు అనుకుంటుంది, 12వ తారీఖు ఆ రోజుది కూడా ఆ రోజు ఇట్లా ఉంది. అయితే యాక్చువల్గా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 2 నెలల నుంచి ట్యాపింగ్ అయిందండి మీది, కాకపోతే 45 రోజుల ట్యాపింగ్ వివరాలు వాళ్ళు హార్డ్ డిస్క్లని నాశనం చేసిండ్రు. ఆఖరి 15 రోజుల హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికలు కాగానే 3 రోజుల్లో గవర్నమెంట్ దిగిపోయింది కాబట్టి మా చేతికి వచ్చినవి, దీని విచారణ సందర్భంగా మిమ్మల్ని పిలవడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, అది షాద్నగర్లో ఉండొచ్చు, రాష్ట్రంలో ఉండొచ్చు, మనకి ఒక పౌరులకి కానీ ఎవరికైనా కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క సారథ్యంలో రచించిన రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 1 స్వేచ్ఛగా ఉండడం, 2 సమానత్వంగా అందరం సమానంగా ఉండడం, 3 మత స్వాతంత్ర్య హక్కు, 4 విద్యా సాంస్కృతిక హక్కు, 5 రాజ్యాంగ పరిరక్షణ హక్కు, ఆస్తి హక్కు. ఇట్లా 7 హక్కులలో ఒక హక్కుని 1978లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 44వ సవరణ ద్వారా తీసేసింది. 6 ప్రాథమిక హక్కులు అయితే రాజ్యాంగం మనకు ప్రసాదించింది. మన రాజ్యాంగము ఈ 6 ప్రాథమిక హక్కులని రక్షించడానికి జన్మించిన రాజ్యాంగాన్ని, అందులో ఉన్న హక్కులని, స్వేచ్ఛ అనే హక్కుని హరించే విధంగా అప్పుడున్న ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అప్పుడు ఒక సందర్భంలో అదే పార్టీలో ఒక పెద్ద మనిషి ఈయనకి టికెటే రాకుండా చేస్తా అని చెప్పాడు. ఆయన ఏం వినడో, నా ఫోన్లలో ఏం చేసిండో, అంటే నేను రకరకాల సందర్భాలు మీ ముందు పెడుతున్నా. అది కాలానుగతంగా టికెట్ కూడా రాలేదు. తర్వాత నేను ఎలక్షన్ చేస్తుంటే మా పిల్లల్ని ఇబ్బంది పెట్టడము, కేసులు పెట్టడం, 8 కేసులు అయినాయి నాకు అసెంబ్లీ ఎన్నికలలో. అసెంబ్లీలోనే హైయెస్ట్ కేసులు ఎదుర్కొంటున్నది నేనే ఇప్పటికి కూడా, ఎన్నికల కేసులు ఒక అభ్యర్థిగా. ఏం సాధించారు మీరు? ఆ 2 నెలల్లో నేను మీలాంటి పాత్రికేయ మిత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడేది, ఎందుకంటే మాకు ఫీడ్బ్యాక్ కావాలి, ప్రజల్లో నిలబడ్డాం కాబట్టి, మేము మంచి చెడ్డ మా యొక్క వెనుక వీపు మాకు తెలియదు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. పాత్రికేయులతోని, వ్యాపారస్తులతోని, డాక్టర్లతోని, లాయర్లతోని, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న పెద్ద మనుషులతోని, ఓటర్లతోని, కుల సంఘాల పెద్ద మనుషులతోని అనేక మందితో మాట్లాడడం జరిగింది. నా ఫోను మీరు 24 గంటలు విన్నారంటే నాతోని వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నట్టే కదా. అంటే సుమారు నేను మాట్లాడిన 50,000 మంది యొక్క గోప్యతను మీరు హరించారు. నా ఒక్కరిని కాదు మీరు హరించింది హక్కు. నాతో పాటు మాట్లాడిన, నాతో ఫోన్ మాట్లాడి నాకు సంఘీభావం తెలిపిన 50,000 మంది యొక్క స్వేచ్ఛని మీరు హరించి మళ్ళీ అదే 50,000 మందితో మీరు ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎంత మోసపూరితమైన వైఖరి ఇది.
ప్రజలకి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ హక్కులని వాళ్ళ మెదడులోకి మీరు పోగలిగేంత నియంతృత్వంలో పోగడలకు మీరు పోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు, రానున్న రోజుల్లో మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కొంత ఆలోచించాలి. మరి నేను బాధాకరంగా చెప్తున్నా, కేవలం నేను నా భార్యతోనూ నేను మా అమ్మ నాయనతోనూ మాట్లాడే విషయాల గురించి మాట్లాడతలేను. ఎందుకంటే అందరికీ సంసారం ఉంటుంది, ఆయన కొత్తగా ఏం చేసేది లేదు, నేను వేరే పాతగా చేసేది లేదు. కానీ మిగతా ప్రజల యొక్క గోప్యత గురించి మాట్లాడుతున్నాను, సామాన్యమైన ఓటర్ల గోప్యత గురించి మాట్లాడుతున్నాను. ఇంకా ఎంతమంది మీద ట్యాపింగ్ చేశారు మీరు? నేను పేర్లు, ఎందుకంటే ఎంక్వైరీలో ఇంకా పేర్లు తెలియలేదు సార్, మేము అడగడం జరిగింది సార్. మరి మీరు డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేయించిందా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రోద్బలం ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరిది ట్యాపింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి తీసుకొని చేసి ఉంటారు. అది కూడా ముందు ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి విచారణలో. ముఖ్యంగా వాళ్ళ లీడర్ చెప్పినట్టు పొట్టుని పొడుగోడు కొట్టిండు, పొడుగొని పోషమ్మ కొట్టింది. ఏం సాధించినావు? ఓడిపోయింది కదా, ఏం సాధించినావు? మళ్ళీ ఒకవేళ మళ్ళీ గెలిచింటే నాతోని మాట్లాడిన 50,000 మందిలో 100 మందో 200 మందో జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు, సంఘీభావం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏం చేసేటోళ్ళు మీరు? వాళ్ళని ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళ మీద కక్ష సాధించాలనే కదా. ఇది నియంతృత్వం పోకడా కాదా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, గుండె మీద చేసుకుని స్వేచ్ఛగా బతికే హక్కు ఎప్పుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ప్రసాదించిండో దాన్ని గుంజుకుంటున్నారు కదా మీరు. దాన్ని గుంజుకొని ఎంజాయ్ చేసారు కదా రాజ్యాన్ని, దాని పర్యవసానాలు ఇట్లే ఉంటాయి. మొన్న 70,000 వస్తే రేపు పొద్దున 7,000 కూడా రావు. పద్ధతి మార్చుకోవాలి. ఇప్పటికైనా ఆ థాట్ ప్రాసెస్ అంటే మెదడులో ఉన్న ఆలోచన ప్రక్రియ తీసేసుకుంటే తప్ప ముందుకు పోరు అనేది నా అభిప్రాయం. దాంతోపాటు నేను ఇక్కడ ప్రజలకి ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే, పాత్రికేయ మిత్రులకు కానీ, ఇంత రాజ్యహింస, ఇంత రాజ్యం యొక్క ఒత్తిడి ఉన్నా నాకు టికెట్ రాకున్నా ఓ 32,000 ఓట్లు, నీ ఓట్లలో సగం ఓట్లు అయితే నేను తెచ్చుకున్నా కదా. మీరు అనుకుంటుండొచ్చు మాకు ఇన్ని ఓట్లు వచ్చినాయి, లేకుంటే విజయము నైతికంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిదే, విజయము నైతికంగా సింహందే, సింగిల్గా ఉంచగలిగారు మీరు. కానీ ప్రజలు తోడై ఇవాళ నైతికంగా విజయం సాధించేట్టు చేశారు. మేము ఈ సందర్భంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసేది ఏంటంటే, 600 మంది సాక్షులను పిలిచారు మీరు. 600 మంది సాక్షుల్లో దాదాపు 500 మంది అటెండ్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు వివరాలతో. నేను నాకున్న 8 కేసుల వివరాలు, ఏ రోజుల్లో ఏ కేసులు అయినాయి, ఏమేమి రైడింగ్లు అయినాయి, ఏమేమి గుంజుకొని పోయారు, ఏమేమి తీసుకుపోయారు అని అది ఇక్కడ చెప్పకపోయినా అక్కడ పోలీసుల ముందు అన్నీ చెప్పడం జరిగింది. మరి ఇంత క్లియర్గా మేము సాక్ష్యాలు ఇస్తున్నప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడుతుంది కదా, దీనికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. మా కోసం కాదు, ఇది ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం. ఇది రానున్న రోజుల్లో ఇంకెవరు కూడా పాత్రికేయులు కానీ మాలాంటి వాళ్ళు కానీ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దు. ఈ పౌరుల ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకూడదు. అది చూడాలంటే, అట్లా చేయాలంటే భయపడేటట్టుగా శిక్షించాలి. ఒకవేళ అట్లా శిక్షించకపోతే ఇప్పుడున్న అధికార పార్టీ అప్పుడున్న పార్టీకి ఒప్పందం కూర్చుకొని లోపాయకారిగా ఒప్పందం కూర్చుకుందని భావించాలి. 100% అప్పుడున్న అధికార పార్టీ. అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు క్లియర్గా, ఇప్పుడు నేను నిన్న పోయినప్పుడు అక్కడ ఉన్న ఏసీబీ గారిని అడిగితే ఎవరు చేసింది సార్ అంటే, ఖచ్చితంగా అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసిరు అని ఆయన పేరుతో సహా ఉటంకించడం జరిగింది. రాలేదన్నా, వస్తే నేను హాస్పిటల్లో అయ్యేంత ఒత్తిడి ఎలక్షన్స్ అయిన తర్వాత ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే ఒక ప్రక్రియలో, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోలీసులు మన మాట వినే పరిస్థితి లేదు. నంబర్ 1. ఇప్పుడు మేము కొన్ని రైడింగ్లు అయినాయి, కొన్ని కేసులు అయినాయి మా మీద. ఆ కేసులైన సందర్భంలో నరేందర్ రెడ్డి అని ఒక పిల్లగాని ఉదాహరణ చెప్తాను నేను మీకు. సంతాపూర్లో నరేందర్ రెడ్డి అని ఒక పిల్లగాని ఇంట్లో 20 హెల్మెట్లు ఉన్నాయి. ఎప్పటి అయ్యి మేమెప్పుడో ట్రస్ట్ ఉన్నప్పుడు ఇచ్చిన హెల్మెట్లు మన ఇంట్లో మిగిలిపోయినాయి. రెగ్యులర్గా నేను ఆ పిల్లలతో మాట్లాడుతున్నా, చేస్తున్నా. మరి వాళ్ళ పిల్లల ఇంట్లో పైసలు ఉన్నాయనుకోరో, హెల్మెట్లు అనుకో, మన ఇంట్లో లోపల పోయి ఇంట్లో మన దేవుని గదిలో తీసుకొచ్చి బయట పెట్టి కేసు పెట్టి
వాళ్ళ భార్య వాళ్ళ అమ్మనే మర్చిపోయారు. అందుకంటే ఏం దొరకలే, వాస్తవానికి ఏం దొరకకుండా హెల్మెట్ పట్టుకొచ్చి కేసు పెట్టింది. నేను అనుకున్న కారణం ఏంటంటే నాకు టికెట్ పోయిన తర్వాత అభిమానంతో ఓట్లేసే ప్రజలు నా వైపు ఉన్నారు. అవతల పార్టీకి ఏమో పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది, ఇంకో పార్టీకి పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది. నన్ను బలహీనం చేస్తే ఆ ఓట్లను డైవర్ట్ చేసుకోగలుగుతారు. నా దగ్గర ఉన్న కేడర్ ఇప్పుడు ఈ పిల్లలే, పెద్ద పదవులు ఉన్న వాళ్ళు కాదు. పిల్లని భయపెట్టో కింది స్థాయి వరకు ఈయనకున్న యంత్రాంగాన్ని వీక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఓట్లని మేము ప్రభావితం చేసుకొని మార్చుకోగలుగుతాను ఉద్దేశంతో నా ట్యాపింగ్ చేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను బలహీనంగా కనపడ్డా. నాకు అప్పుడు గాడ్ ఫాదర్ లేడు, ఓ పార్టీ లేదు, ప్రజల మద్దతే ఉంది. నన్ను ఇంకా బలహీన పరిస్థితి నాకు వచ్చే ఓట్లు షిఫ్ట్ అయితేనే ఉద్దేశం వాళ్ళకు వచ్చు. 100% అప్పుడున్న పార్టీ అధినేతలేదే ఉంటుంది పాత్ర. ఇప్పుడు ఒక ఆఫీసర్ డ్యూటీ చేస్తాడు, అధినేత చెప్పిన డ్యూటీ చేస్తాడు. ఆఫీసర్కి ఏముంటుందండి? ఖచ్చితంగా ప్రభుత్వ అధినేత చెప్తే తప్ప చేసే అవకాశం అయితే లేదు. 100% వాళ్ళ పాత్ర వస్తుందని అయితే బయటపడుతుంది. ఎందుకంటే నాదేమో ఒక నియోజకవర్గానికి సంబంధించిన విషయం, రాష్ట్రానికి సంబంధించిన నాయకులది. ఇంకా ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్న నెంబర్ 1, 2, 3 ఏ ట్యాపింగ్ చేసిరు. మీరు మళ్ళీ నోట్ చేసుకోండి నేను చెప్పిన పాయింట్. నేను నిన్న పోయిన అక్కడ విచారణలో జరుగుతున్న మాటల్లో పేర్లు చెప్పాను. వాళ్ళ పార్టీలో నంబర్ 2, 3 ప్లేస్లో ఉన్న నాయకుడు కూడా ట్యాపింగ్ చేశారు. నేను ఇంకొకటి అడుగుతున్నా, మీ పార్టీలో ఉన్న నాయకులే ట్యాపింగ్ చేసి, మీ కార్యకర్తలే ట్యాపింగ్ చేసి అసలు ఏం సాధించదలుచుకున్నారు? విశ్వాసంతో నడవాలి. ఎన్నిక కానీ ఒక రాజకీయ నాయకుని యొక్క పరిణామము కార్యకర్తల ద్వారా కానీ పార్టీలో కానీ ఒక విశ్వాసంతో నడవాలి. భార్యాభర్త రిలేషన్ ఎట్లుంటుందో ఒక కార్యకర్తకి నాయకుడికి అంత మంచి సంబంధాలు ఉండాలి. కార్యకర్తల మీద ట్యాపింగ్ చేస్తే మన పార్టీ లీడర్ల మీద ట్యాపింగ్ చేస్తే, ప్రతిపక్ష నాయకుల మీద ట్యాపింగ్ చేస్తే, జర్నలిస్టుల మీద ట్యాపింగ్ చేస్తే, డాక్టర్ల మీద ట్యాపింగ్ చేస్తే, లాయర్ల మీద చేస్తే ఏం సాధించాలనుకున్నారు? ఎందుకంటే రాజుల కాలంలో ఉండే గూఢచారులు ఎవరంటే వారికి ఇక్కడ రాజ్యాంగానికి నువ్వు పిలిచి ఇచ్చిన విలువైంది. అక్కడ రాలేదన్న, అక్కడ నాయే 3 నెంబర్లు వచ్చినాయి. నా నెంబర్ ఏం కంటిన్యూ ట్యాపింగ్ అయింది, మా డ్రైవర్ది 3 రోజులు ట్యాపింగ్ అయింది, ఒకరోజు మా మిస్సెస్ ఫుల్ ట్యాపింగ్ అయింది, నాది మాత్రం కంటిన్యూ ట్యాపింగ్ అయింది. వేరే వాళ్ళ వచ్చినాయి నేను చెప్పలేదు. ఇంకా ఒకవేళ వచ్చుంటే ఇప్పటికల్లా ఫోన్లు వస్తుంటే సార్ అని చెప్పారు వాళ్ళు. ఒకటి స్టేట్మెంట్ రికార్డ్ చేసిరు, నా స్టేట్మెంట్ రికార్డ్ చేసిరు. నేను హైకోర్టులో రిట్ వేస్తున్నాను. దీనికి రిట్ ప్రాథమిక హక్కుల భంగాన్ని కలిగినప్పుడు స్టేషన్ కాదు ఇది, హైకోర్టు సుప్రీంకోర్టు రిట్ తీసుకుంటుంది డైరెక్ట్. ఎందుకంటే దిస్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. రాజ్యాంగం ఏర్పడిందే ఈ హక్కుల కోసం. రాజ్యాంగం ఏర్పడింది వేరే వాటి కోసం కాదు. మనకు ఎన్నికల కోసం రాజ్యాంగం ఏర్పడలేదు. ఈ 6 ప్రాథమిక హక్కులను కాపాడనీకి ఉన్నదే రాజ్యాంగం. రాజ్యాంగం ఏమి ఇచ్చిందంటే ఈ 6 ప్రాథమిక హక్కుల భంగం కలిగితే డైరెక్ట్ హైకోర్టులను రిట్ వేయచ్చు, మీరు సుప్రీంకోర్టులో రిట్ వేయచ్చు. నేను రిట్ వేస్తున్నా హైకోర్టులో ఇంప్లీట్ అవుతున్నాయి కేసులో. ఈ షాద్నగర్ నియోజకవర్గం ప్రజల తరపున ఇస్తున్నా నేను అప్పుడున్న ప్రభుత్వం మీద. ఇప్పుడు విచారణ చేయమని ఇస్తున్నాం. ఎందుకు వేస్తున్నాము? నా కోసం కాదు. నాతో మాట్లాడిన 50,000 మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గోప్యతను విధానించారు. వాళ్ళందరి తరఫున నేను రిట్ వేస్తున్నాను. బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంటేనే అక్కడ నంబర్ నోట్ అయ్యి టైపింగ్ అవుతుంది అని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు 600 మంది చేశారని చెప్పారు. అక్కడ వస్తే అంటే సార్ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే కూడా ఉన్నాయి సార్ అంట. అనుమానం మనకు 2 మంత్రులు ఉన్నాయి, నెంబర్ 1, 2, 3లో ఉన్నాయి, 1, 2 ఉన్నాయి, మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాయి, మీ కాన్స్టిట్యూన్సీలో మాత్రం మీరే వచ్చిందని చెప్పారు. ఆ ప్రవీణ్ రావు ఆయన ధ్వంసం చేసిండు, ధ్వంసం చేసిండు. అది సీసీ కెమెరాలో కనపడతాడు. ఆయన ఆఫీస్కి రావడం, ఆ ఆర్డీస్ ఎత్తుకోవడం, కట్టతో ముక్కలు కట్ చేసి మూసిలేసి షాద్నగర్ ప్రజల నైతిక విజయం ఏది ఏంటంటే పార్టీ లేదు కాబట్టి నాతో ఎవరు మాట్లాడుతారో ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ చేసిండొచ్చు. ఇప్పుడు ఇంట్లో ఇండిపెండెంట్గా అయ్యిండు, ఇంత గట్టిగా అందరూ ఉండరు కదా. కొన్ని 252 బూతులు 150 బూతులు లాస్ట్ రోజు ఏజెంట్ కూర్చోలే, మాకు కూర్చోకుండా చేసి